హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకే టెక్ స్క్వేర్. ఈ వీడియోలో క్రియేట్ కమాండ్‌ని యూజ్ చేసి ఫస్ట్ డేటాబేస్‌ని క్రియేట్ చేద్దాం. తర్వాత డేటాబేస్‌లో టేబుల్ క్రియేట్ చేద్దాం. టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు టేబుల్ నేమ్, కాలమ్ నేమ్స్, డేటా టైప్స్‌ని డిఫైన్ చేయాలి. డేటాబేస్ క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ వీకే టెక్. సో, ఇలాగ మీరు డేటాబేస్ నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేశాక అవుట్‌పుట్‌లో ఒక గ్రీన్ టిక్‌తో మనకేంటంటే క్రియేటెడ్ డేటాబేస్ అని వచ్చింది గదా! సో, ఇలాగ వస్తే ఏంటంటే మనకి డేటాబేస్ అనేది క్రియేట్ అయినట్టు. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూస్తే మనకి డేటాబేస్ అనేది ఏది కూడా మనకి ఇక్కడ చూపించట్లేదు. ఇక్కడ మనకి రిఫ్రెష్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయంగానే ఏంటంటే మనం క్రియేట్ చేసిన డేటాబేస్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్క్రీన్‌లో మనకు చూపిస్తుంది. సో, ఇక్కడ చూడండి వీకే టెక్ అని. సో, ఇలాగ మనకి మనం క్రియేట్ చేసిన డేటాబేస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడేంటంటే నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన డేటాబేస్‌లో టేబుల్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ డేటాబేస్‌లోకి వెళ్ళాలి. సో, దీనికి క్వెరీ ఏంటంటే యూజ్ డేటాబేస్ నేమ్. సో, మనం టేబుల్‌ని ఎక్కడైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో లైక్ ఏ డేటాబేస్ అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాబేస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. యూజ్ వీకే టెక్. సో, ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, ఇక్కడ కూడా దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు అవుట్‌పుట్ స్క్రీన్‌లో గ్రీన్ టిక్‌తో వస్తే ఏంటంటే, మనకి డేటాబేస్ అనేది యాక్టివేట్ అయినట్టు. సో, ఇక్కడ చూడండి ఇందాక మనకి ఇక్కడ జస్ట్ మనకి డేటాబేస్ చూపించింది గానీ, ఇందులో ఉన్న టేబుల్స్, వ్యూస్ ఇలాంటివి కూడా మనకేవి చూపించలేదు. సో, ఎప్పుడైతే మనం యూజ్ వీకే టెక్ అని ఇచ్చామో, అప్పుడేంటంటే మనకి లెఫ్ట్ సైడ్ స్క్రీన్‌లో మనకి డేటాబేస్ అనేది యాక్టివేట్ అయిపోయి, టేబుల్స్, వ్యూస్, ఫంక్షన్స్ అనేవి ఇక్కడ మనకు చూపిస్తున్నాయి. సో, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ డేటాబేస్‌లో మనం టేబుల్స్‌నైతే క్రియేట్ చేద్దాం. సో, ఇప్పుడేంటంటే ఇదే సింటాక్స్‌ని ఫాలో అవుతూ మనం టేబుల్‌నైతే క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్. సో, ఇక్కడ ఈ స్టూడెంట్ అనేది టేబుల్ నేమ్ అనమాట. ఇక్కడ మీకు ఏ టేబుల్ నేమ్ అయితే కావాలో ఆ టేబుల్ నేమ్ అయితే తీసుకోండి. సో, స్టూడెంట్ అనేది ఇక్కడ టేబుల్ నేమ్. ఈ స్టూడెంట్‌కి ఏమేం డేటా ఉంటుంది? స్టూడెంట్‌కి ఐడీ, నేమ్, మార్క్స్, ఈమెయిల్ అడ్రెస్, అలాగే ఏజ్, మొబైల్ నంబర్ ఇలా కొంత డేటా అయితే ఉంటుంది కదా! సో, ఇక్కడ ఏంటంటే నేను కాలమ్ 1లో లైక్ కాలమ్ 1 నేమ్ అనేది నేను ఐడీ కింద తీసుకుంటున్నాను. సో, ఐడీ అనేది కాలమ్ 1 అలాగే ఐడీ అనేది నంబర్‌లో ఉంటుంది కాబట్టి దీని డేటా టైప్ ఇంటీజర్. అలాగే కాలమ్ 2. సో, కాలమ్ 2 అనేది నేమ్ కింద తీసుకుంటున్నాను. సో, నేమ్ అనేది మనకి స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంటుంది కాబట్టి వార్‌చార్ డేటా టైప్ దీని సైజ్ వచ్చేసి 50 అండ్ అలాగే కాలమ్ 3. సో, కాలమ్ 3ని ఈమెయిల్ కింద తీసుకుంటున్నాను. అండ్ దీని డేటా టైప్ వచ్చేసి వార్‌చార్ సైజ్ ఓకే 20. సో, ఇలాగా మనకి ఎన్ని కాలమ్స్ అయితే కావాలో అన్ని కాలమ్ నేమ్స్‌ని ఇస్తూ వాటి డేటా టైప్స్‌ని డిఫైన్ చేస్తూ మన టేబుల్‌లో కాలమ్స్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడేంటంటే ఈ టేబుల్‌ని మనం ఒకసారి లైక్ ఏదైతే మనం క్వెరీ రాసామో టేబుల్‌ని క్రియేట్ చేయడానికి దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, వన్స్ ఎగ్జిక్యూట్ చేయగానే మనకేంటంటే ఇక్కడ అవుట్‌పుట్ స్క్రీన్‌లో గ్రీన్ టిక్‌తో ఏంటంటే క్రియేట్ టేబుల్ స్టూడెంట్ అని వస్తే మనకేంటంటే మనకు టేబుల్ అనేది క్రియేట్ అయినట్టు మన డేటాబేస్‌లో. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టేబుల్‌ని ఒకసారి చెక్ చేయాలంటే లైక్ మన టేబుల్‌లో కాలమ్స్ అన్నీ ప్రాపర్‌గా చూపిస్తున్నాయా లేదా? లైక్ మన టేబుల్ క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేయడానికి మనం యూజ్ చేసే క్వెరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. మనం ఏదైతే టేబుల్‌ని క్రియేట్ చేసామో ఆ టేబుల్‌ని స్టూడెంట్. సో, ఇక్కడ స్టార్ అంటే ఏంటి? దీని గురించేనంటే నేను నెక్స్ట్ వీడియోస్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ క్వెరీ గురించి. సో, ఇప్పుడు దీన్నంటే ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, ఇక్కడ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయంగానే మనకి గ్రీన్ టిక్‌తో సెలెక్ట్ ఫ్రమ్ స్టార్ స్టూడెంట్ అని వచ్చేసింది కదా! అలాగే ఇక్కడ మన అవుట్‌పుట్ స్క్రీన్‌లో చూస్తే ఏంటంటే మనం క్రియేట్ చేసిన టేబుల్ అనేది మనకి ఇక్కడ అవుట్‌పుట్ స్క్రీన్‌లో అయితే చూపిస్తుంది. సో, ఇక్కడ చూడండి ఐడీ, నేమ్, ఈమెయిల్ అని మొత్తం మనకి 3 కాలమ్స్ అయితే క్రియేట్ అయినాయి కదా! సో, ఇలాగ మనం క్రియేట్ కమాండ్‌ని యూజ్ చేసి మనం టేబుల్‌ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఆల్టర్ కమాండ్‌ని యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కాలమ్ 3లో ఈమెయిల్ ఉంది కదా! దీన్ని రీనేమ్ చేయాలి లైక్ మార్క్స్ కింద. సో, దాన్ని ఎలా చేస్తామంటే ఆల్టర్ కమాండ్‌ని యూజ్ చేస్తాము. లేదు నాకు ఆల్రెడీ టేబుల్ క్రియేట్ అయింది కదా! ఈ టేబుల్‌లో నాకు ఇంకొక కాలమ్ కావాలి ఏజ్ అనే కాలమ్. అంటే దాన్ని కూడా మనం ఏంటంటే ఆల్టర్ కమాండ్‌ని యూజ్ చేసి ఎక్స్‌ట్రా కాలమ్స్‌ని అయితే యాడ్ చేయొచ్చు. సో, ఈ ఆల్టర్ కమాండ్ గురించి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.